వెల్కమ్ బ్యాక్. తెలంగాణ సచివాలయంలో ఉద్యోగుల అసహనం పెళ్లుబుకింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎక్కడా, పీఆర్పీ ఎప్పుడు, పెండింగ్ డిఏలు ఎప్పుడు అంటూ ప్రభుత్వాన్ని ఉద్యోగులు నిలదీశారు. భోజన విరామ సమయంలోనే సచివాలయంలో పెద్ద ఎత్తున నిరసనకు దిగిన ఉద్యోగులు తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమం ఆగదని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ పరిపాలన హృదయమైన సచివాలయం ఇప్పుడు ఉద్యోగుల నినాదాలతో మారుమోగుతోంది. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన కేంద్రంలోనే ఉద్యోగులు రోడ్డెక్కడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రభుత్వానికి అద్దం పట్టాల్సిన ఉద్యోగులే నిరసనకు దిగడం అధికార వర్గాల్లో కలకల రేపుతోంది. 52% ఫిట్మెంట్ తో పీఆర్సీ అమలు చేయాలి, పెండింగ్ డిఏలు వెంటనే విడుదల చేయాలి, హెల్త్ స్కీమ్ అమలు చేయాలి, సిపిఎస్ ను రద్దు చేయాలి, ఓపీఎస్ ను అమలు చేయాలి అంటూ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు సచివాలయం, హైదరాబాద్ కలెక్టరేట్, అబిడ్స్, భీమా భవన్ వద్ద భారీగా నిరసనలు కొనసాగుతున్నాయి. నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో ఆందోళన చేపట్టారు. ఉద్యోగుల హెల్త్ కార్డులు విడుదల చేయాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, పెన్షనర్లకు నగదు రహిత వైద్యం అందించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. జూన్ 2 లోపు పీఆర్సీ అమలు చేయాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచనున్నారు. నాంపల్లి అబ్కారీ భవన్ వద్ద ఎక్సైజ్ ఉద్యోగులు కూడా ఆందోళనలో చేరారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. సచివాలయం వంటి కీలక కేంద్రాల్లోనే ఉద్యోగుల నిరసనలు ప్రారంభం కావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం స్పందిస్తుందా, ఉద్యోగుల డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇస్తుందా, లేక హామీలకే పరిమితమవుతుందా అన్నది వేచి చూడాలి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం, ఉద్యోగుల పోరాటం ఇక మరింత ఉధృతమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.